పదవులిచ్చే కాడ మీ సిద్ధపల్లో పోరాడి సత్యకాడ మా బీసీ ప్రజల తెలంగాణలో ఇలా 6 నెలలకే బీసీ బిల్లు పెడతా, చట్టసభలో బీసీ బిల్లు పెట్టి స్థానిక ఎలక్షన్లకు ముందుకోవద్దని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 8 నెలలు గడుస్తున్నా మా బీసీలకు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి బీసీల ఆవేదన, బీసీల కులవృత్తి అడుగుతున్నా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని. అరే బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో, అరే బీసీ మన బతుకు మారే రోజు ఎన్నడో, అరే బీసీ మన వాళ్ళు ఎప్పుడొక్కటైతారో, అరే బీసీ మనలో బాట ఎప్పుడొస్తుందో. కులాల రొంపిలో మనల మనము కొట్టుకుంటే అగ్రవర్ణాల రాజకీయం ఓలబట్టే బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో, అరే బీసీ మన బాధ తీరే రోజు ఎన్నడో. నడుముకు మోకు గట్టి తాడి చెట్టు కెగబాకే మోకు ముత్తాడు అడిగే మా బాటేదని, మురికి బట్టలన్నీ మల్లె పువ్వుగా చేసే ఉతికే సాకి రేవు అడిగే మా బాటేదని, 300 కాపులు పెరిగా ముదిరాజులు గుళ్ళ బెస్తలు అడిగే మా వాటేదని. బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో, అరే బీసీ మన బతుకు మారే రోజు ఎన్నడో. చేనేత మగ్గం జీవితాధారం ఏదంటూ అడిగే జీవనాధారం, స్వర్ణకారుల అందాల హారం అతుకుల బతుకులై ఆగమైన తీరం, కమ్మరి సమ్మెట కుమ్మరి రత్నము వడ్రంగి బాలిస్తే మంగళి కత్తెర అడిగే బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో, అరే బీసీ మన బతుకు మారే రోజు ఎన్నడో. జెండాలు వెట్టే కాడ మనము ముందు ఉంటున్నాం, దండాలు వెట్టే కాడ మనల ముందు వేస్తున్నారు, విభజించి పాలించి మనల తెరలు చేస్తున్నారు, అధికార పదవులన్నీ వాళ్ళే అనుభవిస్తున్నారు. మేమంతా మాకంత వాట సాధిద్దామంటూ బీసీలు ఐక్యమై రాజ్యం పాలించాలి, బీసీ మన రాజ్యాన్ని ఏలుకోవాలి, అరే బీసీ మన పరిపాలనను కొలుపాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికలో ఉన్న